హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 5 కంటెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. చూడండి, ఇక్కడ ఒక పటం ఇచ్చి ఈ పటంలో సమాచారం ఆధారంగా ఎక్స్ కామా వై విలువలు ఎంత అన్నారు. చూడండి, ఇక్కడ యాంగిల్ 30 degrees అని ఇచ్చారు, ఇక్కడ యాంగిల్ 35 ఇచ్చారు. ఇది బాహ్య కోణం అనమాట. బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం. సో 30 + 35 65 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 65 అవుతుంది. వై అనేది ఈ రెండింటి మొత్తానికి సమానం. 65 + 45 65 + 45 వచ్చేసి 110 అవుతుంది. సో ఎక్స్ 65 degrees, వై 110 degrees. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 27 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 11 సెంటీమీటర్లు కొలతలుగా గల దీర్ఘ ఘనాకార కర్ర దుంగను 3 సెంటీమీటర్ల భుజంగా గల సమగణంగా కత్తిరిస్తే ఎన్ని సమగణాలు వస్తాయి? అయితే ఇక్కడ 3 సెంటీమీటర్ల భుజంగా గల సమగణం అన్నారు కాబట్టి పొడవు వెంబడి చూస్తే 27/3 అంటే 9 వస్తుంది. వెడల్పు వెంబడి చూస్తే 12/3 12/3 అంటే 4 వస్తుంది. అలాగే ఎత్తు వెంబడి చూస్తే 11/3 11/3 అంటే 3.6 అంటే 3 కంటే ఎక్కువ ఉన్నదంతా వేస్ట్ అయిపోయింది. కాబట్టి 9 × 4 × 3 9 4 36 36 3 108. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 అంకెల సంఖ్య 4A3కు మరొక 3 అంకెల సంఖ్య 984ను కలపగా ఏర్పడు సంఖ్య 13B7. ఈ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అయినా A + B విలువ ఎంత? చూడండి, ప్రాబ్లంలో ఇచ్చిన 3 అంకెల సంఖ్యలు 4A3 984, ఈ రెండింటి మొత్తము 13B7 అన్నారు. ఇది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నాడు. 13B7 అనేది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే చూడండి, దీన్ని ఎలా రాస్తాను చూడండి. B + 1 - 3 + 7 = 0. 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి అంకె మార్చి అంకెకి యాడ్ చేసాం. సో B + 1 - 10 = 0, B - 9 = 0. సో B = 9 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, 4A3 984 ఈ రెండింటిని యాడ్ చేస్తే 13B7. B అంటే 9, అలాగే 7. సో చూడండి, 3 + 4 7. ఇక్కడ A + 8 వచ్చేసి 9. అంటే A = ఏమైంది? 9 - 8 అంటే 1 వస్తుంది. ప్రాబ్లంలో మనల్ని ఏమడిగారు? A + B వాల్యూ అన్నారు. అంటే 1 + 9 1 + 9 వచ్చేసి 10 అనమాట. ఇక్కడ 10 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 50 నుండి 85 వరకు గల 5 చే భాగించబడే సంఖ్యల మొత్తము ఎంత? చూడండి, ఇక్కడ 50 నుంచి 85 వరకు 5 చే భాగించబడే సంఖ్యలు ఇవి. 50 55 60 85. సో ఇక్కడ మొదటి పదం వచ్చేసి 50. అలాగే చివరి పదం ఎన్నో పదం వచ్చేసి A + n - 1 × D వచ్చేసి 85 అనమాట. ఈ చివరి పదం 85. ఇక్కడ D అంటే 55 - 55 వస్తుంది. సో A వచ్చేసి 50 + n - 1 × 5 = 85. సో n - 1 × 5 = 85 - 50 ఎంత వస్తుంది? 35. సో n - 1 = 35/5 5 sevens. సో n = 7 + 1 8 వస్తుంది. సో ఇప్పుడు మనం Sn కనుక్కోవాలి. Sn అంటే n/2 × A + L అవుతుంది. సో 8/2 × A అంటే 50, L అంటే లాస్ట్ టర్మ్ 85 అనమాట. సో 4 × 135 4 × 135 వచ్చేసి 540 వస్తుంది. 540 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిశ్చల నీటిలో ఒక మోటార్ బోటు యొక్క వేగము గంటకు 18 కిలోమీటర్లు. నీటి ప్రవాహమునకు ఎదురుగా 24 కిలోమీటర్లు ప్రయాణించుటకు పట్టే కాలము తిరిగి బయలుదేరిన స్థానము నాకు వచ్చుటకు పట్టే కాలం కంటే 1 గంట ఎక్కువైన నీటి వేగం ఎంత? ఇక్కడ నీటి వేగం తెలియదు కాబట్టి x km/h అనుకుందాం. బోటు వేగము 18 km/గంట ఇచ్చారు ప్రాబ్లంలో.
సరే ఇప్పుడు ప్రవాహానికి ఎదురుగా వెళ్ళినప్పుడు ఎంత వేగం ఉంటుందంటే ఎదురుగా అన్నప్పుడు మైనస్ చేస్తాం. సో 18 మైనస్ ఎక్స్ కిలోమీటర్స్ అవుతుంది. ప్రవాహానికి ఎదురుగా 18 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో వేగం అంటే ఇది ప్లస్ వస్తుంది, 18 ప్లస్ ఎక్స్ కిలోమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ కాలము అంటే దూరము బై వేగం. కాలం అంటే దూరము బై వేగం. కాబట్టి కాలాలు ఇక్కడ చూడండి ఎలా రాస్తామంటే ఇక్కడ దీని ఫస్ట్ ఎదురుగా వెళ్ళేటప్పుడు ఎంత కాలమో కనుక్కుందాం. ఎదురుగా పోవడానికి పట్టే కాలం చూడండి, 18 మైనస్ ఎక్స్ అనేది వేగం ఇచ్చారు కాబట్టి కాలం వచ్చేసి ఏంటి, దూరము బై వేగం. దూరం వచ్చేసి 24 అని ఇచ్చారు కిలోమీటర్లు. సో 24 బై 18 మైనస్ ఎక్స్ అవుతుంది. అలాగే తిరుగు ప్రయాణ కాలం వచ్చేసి ఇక్కడ కూడా దూరం బై వేగమే. సో 24 బై 18 ప్లస్ ఎక్స్ అవుతుంది. కానీ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే 1 గంట ఎక్కువ అన్నాడు కదా. సో 24 బై 18 మైనస్ ఎక్స్ మైనస్ 24 బై 18 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనమాట. ఇచ్చిన ప్రాబ్లంలో సమస్య ప్రకారం 1 గంట ఎక్కువ అన్నారు కాబట్టి. సో ఇక్కడ దీన్ని ఎల్సిఎం చేస్తే 18 మైనస్ ఎక్స్ ఇంటూ 18 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో 24 ఇంటూ 18 ప్లస్ ఎక్స్ మైనస్ 24 ఇంటూ 18 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 48x మైనస్ 324 ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 54x మైనస్ 6x మైనస్ 324 ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీని నుంచి ఎక్స్ ప్లస్ 54 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది నెగిటివ్లో ఉంటుంది కాబట్టి అది తీసుకోము. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 6. ఎక్స్ అంటే ఏంటి, నీటి వేగం వచ్చేసి 6 కిలోమీటర్ పర్ గంట. సో ఇక్కడ 6 కిలోమీటర్ పర్ గంట అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాజు తన వద్ద ఉన్న మిఠాయిల్లో పావు భాగము రేణుకు, 5 మిఠాయిలు రాజీకి ఇచ్చాడు. ఇంకా తన వద్ద 7 మిఠాయిలు మిగిలి ఉన్న అతని వద్ద మొదటి ఉన్న మిఠాయిలు ఎన్ని? రాజు వద్ద ఉన్న మిఠాయిలు ఎక్స్ అనుకుందాం. ఇందులో ఎక్స్లో ఎక్స్ బై 4 అంటే పావు భాగము రేణుకి ఇచ్చాడు. తర్వాత ఇంకొక 5 వచ్చేసి ఎవరికి ఇచ్చాడు, రాజీకి ఇచ్చాడు. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి, 7 మిగిలి ఉన్నాయి. అంటే మొత్తం ఎక్స్ ఉన్నాయి, అందులో ఎక్స్ బై 4 ఏమో రేణుకి, 5 ఏమో రాజీకి ఇచ్చాడు, ఇంక 7 మిగిలి ఉన్నాయి అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 4 అవుతుంది. సో 4x మైనస్ ఎక్స్ అలాగే మైనస్ 20 ఈక్వల్ టు 7 అవుతుంది. 3x మైనస్ 20 ఈక్వల్ టు 4 7s ఎంత, 28 అవుతుంది. సో 3x ఈక్వల్ టు 28 ప్లస్ 20 48 అవుతుంది. సో x ఈక్వల్ టు 48/3 అంటే 16 అనమాట. సో మొదట ఎన్ని ఉన్నాయి అతని దగ్గర, 16 ఉన్నాయి. 16లో పావు భాగం ఎంత, 4. అలాగే 5 ఇంకొకరికి ఇచ్చాడు. 4 ప్లస్ 5 9. 16 మైనస్ 9 ఎంత, 7. సో x16 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 16 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3 చే భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు. 3 చే భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే ఇవి 12 నుంచి స్టార్ట్ అవుతాయి, 99 దాకా ఉంటాయి. ఓకేనా. 2 అంకెల సంఖ్యలు 12, తర్వాత 3 5లు 15, అట్లా చూడండి లాస్ట్ వచ్చేసి 99 ఉంటుంది. చూడండి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అమ్మ. ఏ వచ్చేసి 12 అవుతుంది, డి వచ్చేసి 15 మైనస్ 12 అంటే 3 అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వచ్చేసి 99. సో 12 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 3 ఈక్వల్ టు 99. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 3 99 మైనస్ 12 87 అవుతుంది. 3 1s 3 2s 3 9s. సో n ఈక్వల్ టు 29 ప్లస్ 1 30 అవుతుంది. n వాల్యూ 30 అవుతుంది. ఇక్కడ 30 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బిందువు x, y -2, 8 మరియు -3, 5 -5లకు సమాన దూరంలో ఉన్నది. x మరియు yల మధ్య సంబంధం ఏది?
చూడండి ఇక్కడ పి అనే బిందువు ఏ బీలకు సమాన దూరంలో ఉందనుకుంటే పిఏ ఈక్వల్ టు పీబీ అవుతుంది, పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ అవుతుంది. మధ్య దూరం కనుక్కుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 8 హోల్ స్క్వేర్ మొత్తానికి స్క్వేర్ అనమాట. అలాగే ఇక్కడ కూడా చూడండి x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. సో x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 అవుతుంది. అలాగే y స్క్వేర్ మైనస్ 16y ప్లస్ 64 అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 వస్తుంది. y స్క్వేర్ ప్లస్ 10y ప్లస్ 25 అవుతుంది. సో x స్క్వేర్కి y స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 4x ఉంది, ఇక్కడ 6x ఉంది. సో దట్ ఇంప్లైస్ 6x, ఈ ప్లస్ 4x ఇటు వెళ్తే మైనస్ 4x, అలాగే ప్లస్ 10y మైనస్ 16y ఇటు వస్తే ప్లస్ 16y. చూడండి ఇక్కడ 4 ఇది వచ్చే 64 అంటే 68 ఉంది. 9 ప్లస్ 25 34 అటు వెళ్తే మైనస్ 34. 6x మైనస్ 4x 2x, 10y ప్లస్ 16y 26y, 68 మైనస్ 34 2 కామన్ చేసి క్యాన్సిల్ చేస్తే x ప్లస్ 13y ఈక్వల్ టు 17 వస్తుంది. x ప్లస్ 13y ఈక్వల్ టు 17 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరి అయినది కానిది ఏది అన్నాడు. చూడండి 2, 6, 10, 14 మరియు 3, 7, 11, 15 వియుక్త సమితులు అన్నాడు. ఇది సరి అయినది, ఎందుకంటే ఈ రెండిట్లో ఉమ్మడి మూలకాలు లేవు, అలాగే ఈ రెండిట్లో కూడా ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఇది వియుక్త సమితులే. సో ఇక్కడ చూడండి 1, 2, 3, 3, 2, 1 ఇందులో ఉమ్మడి మూలకాలు ఉన్నాయి కాబట్టి ఇవి వియుక్త సమితులు కాదు. కాబట్టి సరి అయినది కానిది ఆప్షన్ 3నే. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గుడారం యొక్క ఎత్తు 9 మీటర్లు, దాని యొక్క వ్యాసం 24 మీటర్లు అయినా, దాని ఏటవాలు ఎత్తు 15 మీటర్లు అయినా గుడారమును తయారు చేయడానికి కావలసిన గుడ్డ వెల చదరపు మీటర్ 14 రూపాయలైనా మొత్తం గుడ్డ వెల ఎంత? చూడండి ఇక్కడ గుడారం శంఖాకారం గుడారం కొలతలు ఇచ్చారు. h 9 మీటర్స్, l 15 మీటర్స్, d 24 ఇచ్చారు కాబట్టి r అనేది అందులో హాఫ్ అంటే 12 మీటర్స్ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే పై RL అవుతుంది. పై అంటే 22/7, r వాల్యూ 12, l వాల్యూ వచ్చేసి 15. అయితే ఇక్కడ చదరపు మీటర్ వచ్చేసి ఎంత ఇచ్చారు మనకి? 14 రూపాయలు ఇచ్చారు. కాబట్టి ఇన్ని చదరపు మీటర్లు వస్తుంది కాబట్టి ఇన్ని ఇంటూ 14, 7 1s 7 2s. సో ఇవన్నీ మనం మల్టిప్లై చేయాలి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 7,920 రూపాయలు వస్తుంది. 7,920 రూపాయలు వస్తుంది. ఇక్కడ 7,920 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబిసిడి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 112 చదరపు సెంటీమీటర్లు మరియు భూమి 8 సెంటీమీటర్లు అయినా భూమిపైకి గీయబడిన లంబం పొడవు ఎంత అన్నాడు. సమాంతర చతుర్భుజ వైశాల్యం BH అనమాట. ఇక్కడ BH వచ్చేసి 112 ఇచ్చారు, B వచ్చేసి 8 ఇచ్చారు. 112/8 అనమాట. 112/8 వచ్చేసి చూడండి 8 1s 8 4s, 112/8, 8 1s 8 4s అంటే 14 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ BH ఈక్వల్ టు 112, B అనేది 8 కాబట్టి 112/8 అనమాట, 14 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ వన్, 1వ పాదంలో నాభి లంబాగ్రం వద్ద 9x² ప్లస్ 16y² ఈక్వల్ టు 144 దీర్ఘవృత్తానికి స్పర్శరేఖా సమీకరణం ఏది? ఈ ప్రాబ్లంలో మనకి దీర్ఘవృత్తం ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే 9x² ప్లస్ 16y² ఈక్వల్ టు 144 అని ఇచ్చారు. సో 9x²/144 ప్లస్ 16y²/144 ఈక్వల్ టు 144/144 అవుతుంది. సో x²/9 16 కాబట్టి x²/16, y²/9 ఈక్వల్ టు 1. సో a² ఈక్వల్ టు 16 అవుతుంది, b² ఈక్వల్ టు 9. సో దాని నుంచి a వాల్యూ 4 అవుతుంది, b వాల్యూ 3 వస్తుంది. ఇప్పుడు మనం ఉత్కేంద్రత కనుక్కుందాం. ఉత్కేంద్రత ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు √a² మైనస్ b²/a² అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4² మైనస్ 3²/4² అనమాట.
4 స్క్వేర్ అంటే 16, 16 మైనస్ 9/16. సో ఎంత వస్తుంది? √7/4 వస్తుంది. ఉత్కేంద్రత అనేది √7/4 వస్తుంది. ఇక నాభి లంబాగ్రం కనుక్కుందాం. నాభి లంబాగ్రం, ఈ నాభి లంబాగ్రం ఏమవుతుందంటే ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ అవుతుంది. ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. సో ఏ అంటే ఎంత? 4, ఈ వచ్చేసి √7/4, 4 4 క్యాన్సిల్ అయిపోయింది. బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9, 9/4. సో √7 కామా 9/4 వస్తుంది నాభి లంబాగ్రం. కానీ ఇక్కడ అడిగింది స్పర్శరేఖ సమీకరణం కదా. స్పర్శరేఖ సమీకరణం ఏమైంది? x(x1/a²) ప్లస్ y(y1/b²) = 1 అనమాట. సో దీని నుంచి x(x1/y1) వాల్యూస్ ఇవ్వమ్మా. సో x1 వచ్చేసి √7 బై a² అంటే a² వచ్చేసి 16 అనమాట. ప్లస్ y(y1) y(y1) వచ్చేసి 9/4 బై b² వచ్చేసి 9 = 1. సో ఈ 9 క్యాన్సిల్ అయిపోయింది. సో చూడండి x√7 బై 16 ప్లస్ y/4 = 1. సో ఎల్సిఎం చేస్తే 16 అనమాట. సో 4 ఇక్కడ ఎల్సిఎం 16కి 4కి ఎల్సిఎం 16 అనమాట. సో √7x ప్లస్ 4y = 1. సో టోటల్గా √7x ప్లస్ 4y = 16 1s ఎంతమ్మా? 16. కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి స్పర్శరేఖ సమీకరణం. √7x ప్లస్ 4y = 16. ఇక్కడ √7x ప్లస్ 4y = 16 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక అతిపరావలయము సంయుగ్మ అతిపరావలయాల ఉత్కేంద్రతలు వరుసగా ఈ కామా E1 అయినా 1/e² ప్లస్ 1/e1² విలువ ఎంత? చూడండి ఇక్కడ మనకు అతిపరావలయం ఎస్ అనుకుంటే x²/a² ప్లస్ y²/b² = 1 అవుతుంది. సంయుగ్మ అతిపరావలయం x²/a² మైనస్ y²/b² ప్లస్ 1 = 0 అవుతుంది. వీటికి ఉత్కేంద్రతలు E1 అని ఇచ్చారు. E = ఏమైంది? √, ఈ వాల్యూ వచ్చేసి a² ప్లస్ b²/a² అవుతుంది. E1 వచ్చేసి √a² ప్లస్ b²/b² అవుతుంది. సో దీని నుంచి E² వచ్చేసి a² ప్లస్ b²/a², E1² వచ్చేసి a² ప్లస్ b²/b² అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లంలో మనకు అడిగింది 1/e² ప్లస్ 1/b² 1/e² అంటే రివర్స్ అయ్యింది a²/a² ప్లస్ b² ప్లస్ 1/e1² అంటే b²/a² ప్లస్ b². ఎల్సిఎం చేస్తే a² ప్లస్ b² వస్తుంది. సో a² ప్లస్ b² వస్తుంది. సో ఇవి క్యాన్సిల్ అయిపోతే మనకి 1 వస్తుంది అనమాట. ఇక్కడ 1 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 పాచికలను దొర్లించినప్పుడు ఏర్పడు పర్యవసానాల సంఖ్య. ఒక పాచిక మీద 6 నంబర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 పాచికలు కాబట్టి 6/n అంటే 6² అనమాట. 6² అంటే 36 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ a² dx యొక్క సమాకలనం విలువ ఎంత? చూడండి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇక్కడ dx/x² ప్లస్ a² అని ఇచ్చారు. ఇక్కడ x = a tan θ అని చెప్పి అనుకుందాం. x a tan θ అయితే dx వచ్చేసి a sec² θ dθ అవుతుంది. డెరివేషన్ చేస్తే a tan θ అని a sec² θ dθ అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇంటిగ్రల్ a sec² θ dθ బై x² అంటే a² tan² θ ప్లస్ a² అవుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ a sec² θ dθ బై ఇక్కడ a² కామన్ చేస్తే tan² θ ప్లస్ 1 వస్తుంది. సో a1s స్క్వేర్లో ఒక a క్యాన్సిల్ అయితే ఈ 1/a కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాం. సో sec² θ dθ బై tan² θ ప్లస్ 1 ఏమవుతుంది? sec² θ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 1/a ఇంటూ ఇంటిగ్రల్ dθ, దీన్ని θ ప్లస్ cగా రాస్తాం. సో x = a tan θ కాబట్టి
ఎక్స్ బై ఏ ఏమవుతుంది, tan theta అవుతుంది. సో దట్ ఇంప్లైస్ theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1 బై ఏ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇది ఆన్సర్ అనమాట. సో 1 బై ఏ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2 పవర్ మైనస్ n ఇంటూ 1 బై 2 పవర్ n ఈక్వల్ టు 1 బై 4 అయితే 1 బై 14 ఇంటూ 4 పవర్ n హోల్ పవర్ 1 బై 2 ప్లస్ 1 బై 5 పవర్ n ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 2 పవర్ మైనస్ n ఇంటూ 1 బై 2 పవర్ n 4 అని ఇచ్చారు. సో ఇదేమవుతుందంటే 2 పవర్ మైనస్ nని 1 బై 2 పవర్ nగా రాస్తే 1 బై 2 పవర్ n ఇంటూ 1 బై 2 పవర్ n అనేది 1 బై 2 పవర్ n హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని వచ్చేసి 1 బై 2 హోల్ స్క్వేర్గా రాస్తే దాని నుంచి 2 పవర్ n ఈక్వల్ టు 2 అంటే 2 పవర్ 1 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ n వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 బై 14 ఇంటూ 4 పవర్ 1 హోల్ పవర్ 1 బై 2 ప్లస్ 1 బై 5 పవర్ 1. సో 1 బై 14 ఇంటూ 4 పవర్ 1 బై 2. 4 పవర్ 1 బై 2 అంటే 2 స్క్వేర్. 4 పవర్ 1 బై 2 అంటే 2 స్క్వేర్. 2 పవర్ 2 ఇంటూ 1 బై 2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 1 బై 5. సో 1 బై 14 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 5 అవుతుంది. 5 2s 10, 10 ప్లస్ 1. సో 10 ప్లస్ 1 అంటే 11, 14 5s are 70. ఇక్కడ ప్రాబ్లంలో చిన్న మిస్టేక్ ఉంది. 5 పవర్ మైనస్ n అని ఇవ్వాలి. సో 5 పవర్ మైనస్ 1 అంటే 5 అవుతుంది. సో గమనించండి 1 బై 14 ఇంటూ 2 ప్లస్ 5. సో 1 బై 14 ఇంటూ 7 అవుతుంది. 7 1s 7 2s. సో 1 బై 2 వస్తుంది. ఇక్కడ ప్రాబ్లంలో 5 పవర్ మైనస్ n అని చెప్పి ఉండాలి. సో ఆప్షన్ 1 1 బై 2. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బిందువులు ఏ కామా 0, బి మైనస్ ఏ కామా 0, సి 0 కామా ఏ రూట్ 3 అన్నది ఏ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ త్రిభుజ భుజాల మధ్య దూరం కనుక్కోవాలి. ఏబి కనుక్కుంటే 2a వస్తుంది, బీసీ కనుక్కున్న 2a వస్తుంది, ఏసీ కనుక్కున్న 2a వస్తుంది. అన్ని భుజాల కొలతలు సమానం కాబట్టి ఇది సంబాహు త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మధ్య దూరాన్ని ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా వేస్తే ఏబి బీసీ సిఏ అన్నీ కూడా 2a వస్తాయి. నెక్స్ట్ వన్ రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు 81 చదరపు సెంటీమీటర్లు మరియు 49 చదరపు సెంటీమీటర్లు. పెద్ద త్రిభుజంలో గీసిన లంబం పొడవు 4.5 సెంటీమీటర్లు అయినా చిన్న త్రిభుజంలో దాని అనురూప లంబం పొడవు ఎంత? చూడండి ఈ ప్రాబ్లంలో త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి 81/49 అనురూప లంబాల వర్గాల నిష్పత్తికి సమానం కాబట్టి 4.5 స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దాని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4.5 స్క్వేర్ అంటే 4.5 ఇంటూ 4.5 ఇంటూ 49/81 అవుతుంది. సో చూడండి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 4.5 ఇంటూ 4.5 ఇక్కడ 4.5 అంటే 9/2 అనమాట. 4.5 అంటే 9/2. సో 9/2గా దీన్ని రాసినట్లయితే 9 1s 9 9s దీన్ని కూడా 9/2గా రాస్తే సో 9కి 9 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక 49/4 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 49/4 కాబట్టి ఎక్స్ అంటే రూట్ 49/4 అవుతుంది. అంటే 7/2గా రాస్తాం. అంటే ఎక్స్ వాల్యూ 3.5 సెంటీమీటర్స్ వస్తుంది. 3.5 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రక్క పటంలో చూపిన విధంగా ఒక గుండ్రని ఉపరితలం గల బల్లపై 6 సమాన ఆకృతులు కలవు. బల్లపై తలము యొక్క వ్యాసార్థము 14 సెంటీమీటర్లు అయిన చదరపు సెంటీమీటర్కు 5 రూపాయల చొప్పున బల్లపై గల ఆకృతులకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ ఇచ్చిన పటంలో వృత్తుల అంతర్లిఖించబడిన క్రమ షడ్భుజి యొక్క భుజము వృత్త వ్యాసార్థానికి సమానం కాబట్టి షడ్భుజి యొక్క భుజం కొలత
ఆ వ్యాసార్థానికి సమానం అయ్యిద్ది. కాబట్టి అది ఎంత ఇచ్చారు? 14 సెంటీమీటర్లని ఇచ్చారు. సో ఆకృతి చేయబడిన షడ్భుజం అంటే 6 కదా, 6 వృత్తఖండాల వైశాల్యం రావాలంటే మనకి వృత్త వైశాల్యంలో నుంచి క్రమషడ్భుజి వైశాల్యాన్ని తీసేయాలన్నమాట. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. కాబట్టి వృత్త వైశాల్యం కనుక్కుందాం. ఫస్ట్ వృత్త వైశాల్యానికి ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే 14 × 14, 7 1s 7 2s. దీన్ని సింప్లిఫై చేస్తే 616 వస్తుంది. 616 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. అయితే క్రమషడ్భుజి వైశాల్యానికి ఫార్ములా ఏంటి? క్రమషడ్భుజి వైశాల్యానికి ఫార్ములా ఇక్కడ షడ్భుజి కాబట్టి 6 భుజాలు, 6 × √3/4 a స్క్వేర్ అవుతుంది. సో 6 × √3/4 ఇంటూ a అంటే 14 కాబట్టి 14 × 14. దీన్ని సింప్లిఫై చేస్తే 509.2 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. సో ఇప్పుడు మనకి 6 ఆకృతుల వైశాల్యం రావాలంటే 616 మైనస్ 509.2. సో ఇందులో నుంచి దీన్ని తీసివేసినట్లయితే 106.79 చదరపు సెంటీమీటర్స్ వస్తుంది. అయితే ఇక్కడ చదరపు సెంటీమీటర్కి 5 రూపాయలు ఖర్చు అయిద్దని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ 106.79 చదరపు సెంటీమీటర్లు వచ్చింది కాబట్టి 106.79 × 5 దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 533 రూపాయల 95 అంటే 95 పైసలు. 533 రూపాయల 95 పైసలు వస్తుంది. ఇక్కడ 533 రూపాయల 95 పైసలు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 44 సెంటీమీటర్ల భుజం కొలతగా గల ఒక సీసపు సమగణమును 4 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్ని గోళాకార బొంతులుగా మార్చవచ్చు? ఇక్కడ సీసపు ఘన భుజం కొలత ఇచ్చారు. ఏ వచ్చేసి 44 సెంటీమీటర్లు ఇచ్చారు. వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం అంటే 4/2 అంటే 2 సెంటీమీటర్లు అవుతుంది. ఇక గోళం ఘనపరిమాణం వచ్చేసి ఫార్ములా 4/3 πr³. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 × 22/7 2 × 2 × 2. ఓకే. అయితే ఇక్కడ సీసపు ఘనముని గోళంలా తయారు చేస్తే ఆ ఎక్స్ గోళముల మొత్తం ఘనపరిమాణం ఏమవుతుందంటే 4/3 × 22/7 ఈ 2 × 2 × 2 ఏమవుతుంది? 8 x క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది. సో ఎక్స్ గోళముల మొత్తం ఘనపరిమాణం వచ్చేసి ఎలా రాస్తాం చూడండి, ఇది 44 క్యూబ్స్కి ఈక్వల్ అనమాట. సో 44 క్యూబ్ ఈక్వల్ టు 4/3 × 22/7 8 × x. దీన్ని సింప్లిఫై చేస్తే 44 × 44 × 44 బై ఈ 4 × 22 × 8 ఈ 3 × 7 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది ఈక్వల్ టు x అవుతుంది. 22 2s 44, 2 1s 2 2s, 2 1s 2 22s, సో 2 11s 2 4s, 2 2s 2 22s. సో ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే చూడండి, మళ్ళీ 2 1s 2 11s, 11 11s 121, 121 × 21 మొత్తం వచ్చేసి x వాల్యూ 2541 వస్తుంది. సో తయారు చేయబడిన గోళాల సంఖ్య ఎంత అంటే 2541 అనమాట. ఇక 2541 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.